సార్ ఒకసారి నుంచారా సార్ ఫోటో తినాలా? కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక పల్నాడు జిల్లాలో పారాల్సింది రక్తం కాదు అని, పల్నాడులో పారిశ్రామిక విప్లవం రావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడులోని నరసరావుపేటలో ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా రుణాల పంపిణీలో ముందుందని చెప్పారు. 84,893 మంది రైతులకు 2,363 కోట్ల రుణాలిచ్చామని చెప్పారు. అలాగే ఎంఎస్ఎంఈలకు 4,449 యూనిట్లకు 335 కోట్లు ఇచ్చామన్నారు. గృహం, విద్య, వాహనం, సౌర విద్యుత్ కోసం 15,228 ఖాతాలకు 624 కోట్లు మంజూరు చేసినట్లుగా సీఎం తెలిపారు. అలాగే 15,000 మంది డ్వాక్రా మహిళలు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలిచ్చామన్నారు. బ్యాంకులు కేవలం రుణాలిచ్చే సంస్థలు కాదని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈ రోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని ఊర్లలో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకులు అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. నరసరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్కు తేడా. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇక ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారికంగా ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉద్యోగులకు నూతన హెల్త్ కార్డులను డిప్యూటీ సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక నూతన అధ్యాయం మొదలైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు నుండి వర్చువల్గా ఆన్లైన్లో ఒక డౌన్లోడబుల్ ఎంప్లాయీ ఐడి, అదే రకంగా పెన్షనర్స్కి ఒక పెన్షనర్ ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు అదే ట్రస్ట్, కానీ a trust as a responsibility today. It is not completely owned by the government, but government owns it along with you. మీ బాధ్యత, మా బాధ్యత. ఒక నూతన అధ్యాయానికి ఈరోజు మనం ప్రారంభం మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 8 లక్షల మంది
ఉద్యోగులు, పెన్షనర్సు, 9 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి వారి మీద ఆధారపడి ఉన్నటువంటి డిపెండెంట్స్కి సంబంధించి ఒక భరోసా, ఓ నమ్మకం, ఒక భయం లేనటువంటి ఒక వ్యవస్థను ఈరోజు మనం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇక రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ల నియామకాలను పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఆయన విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. గడిచిన 15 ఏళ్లుగా రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ల నియామకాలే జరగలేదని, ఆ లోటును భర్తీ చేస్తూ తమ ప్రభుత్వమే ఈ నియామకాలను చేపట్టిందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తుందని బట్టి విక్రమార్క అన్నారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిధుల మంజూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషిని ప్రశంసించారు. నర్సింగ్ అపాయింట్మెంట్స్ పొందుతున్నటువంటి 247 మంది మీకు మీ అందరినీ అభినందించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వారు ఇంతమందికి ఒకటేసారి 247 మందికి ఇప్పించడం అంటే చాలా గొప్ప విషయం. పేద ప్రజలకి ఈ వేజెస్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ కోసం కొట్లాడి ఈ మినిమం వేజెస్ని రివైవ్ చేయించి ప్రకటించినటువంటి మంత్రి దాదాపు నేను అనుకుంటున్నాను బహుశా ఓ దశాబ్ద కాలం పాటు ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చిన తర్వాతనే దీన్ని పట్టించుకొని చేశారు. ముఖ్యమైన విషయము దీంట్లో సరైన మెడిసిన్స్ డిస్పెన్సరీస్లో ఉండాలి, సరైన నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, సరైన డాక్టర్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము మన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సరైన వైద్యం చేయగలుగుతాం. కానీ ఇన్ని సంవత్సరాలు గుంటూరు జిల్లా తెనాలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలబలాలను అంచనా వేసుకుని పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కూటమి విజయమే ముఖ్యమని, అవసరమైతే ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు కూడా జనసేన సిద్ధంగా ఉంటుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, వారికి పోటీ చేసే అవకాశం కూడా ఇస్తామన్నారు మంత్రి. పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని. ఇక తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త ఫంక్షన్లు అందించనున్నట్లుగా ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫంక్షన్ పొందుతున్న లబ్ధారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
కాబట్టి అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. ఇక ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటి అంటే ఈ కేసుల్లో 4 మరణించినట్లుగా ఆరోగ్య శాఖ వర్గాలు ధృవీకరించాయి. మిగిలిన బాధితుల్లో 3 ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండగా ఇతరులు వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకో ఆందోళనకు సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. సికింద్రాబాద్ బోయిగూడలోని 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఫర్ రైల్వేస్ కోర్టులో విచారణకు హాజరైన కవితతో పాటుగా తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు నాయకులు కూడా కోర్టుకు వచ్చారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్ రోకో సందర్భంగా నమోదైన కేసులో ఇది 2వసారి విచారణకు హాజరు కావడం జరిగినట్లుగా కవిత తెలిపారు. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గచ్చిబౌలి, కొండాపూర్ డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల సందేహాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని సూచించారు. ఓటర్ల వివరాల సేకరణ, దరఖాస్తుల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్కరు నడలు వేసుకుంటా అంటాడు. నిజం మాట్లాడుతున్నట్లే పెద్దలు మన దగ్గర మన భారతదేశానికి గౌరవం, మన పెద్ద మనసులు మన కన్నప్పుడు పుట్టినప్పుడు గీడరా మీ నాన్న అంటేనే మనకు నాన్న తెలుసు, గీలే అమ్మ అంటే అమ్మ తెలుసు. అన్నంత మాత్రంలో మనం అందరం కూడా ఒకటే తీరు చూసుకొని బతికి నడిపించేటట్టు ఆలోచన చూసుకున్నప్పుడే మనకు మంచిగా అయింది. వీళ్ళు ఎయ్యరు డిసైడ్ చేయరు. మన దుర్బి సెలక్షన్ అయినాయి. వాళ్ళు ఏమనుకున్నారు, అంతా మామూలే ముస్లింస్ అనుకున్నారు. 50% ముస్లిం ఓట్లు వేసారా లేదా? వాళ్ళు చెప్పేది కూడా 100% 70% అయిపోయింది, 80% అయిపోయిందని చెప్తున్నారు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ 30% వాళ్ళు తీసుకుపోయారు. ఇచ్చిన వాళ్ళు 3 to 4% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తీసుకుపోయింది 30%. కాబట్టి ఇంకా ఉద్దబద్దలు చేసుకోండి. మీరు డోర్ టు డోర్ వెళ్ళి ఇంకోటి సార్ పైన బాక్స్, సెకండ్ బాక్స్ వదిలిపెట్టి 3వ బాక్స్లో నిర్మించేయండి. అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా రాని వాళ్ళు ఉంటే ఆగస్టు 06 ఫామ్స్ ఇద్దాం. 06 ఫామ్ తీసుకుంటాం. హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ సమీపంలో పెట్రోల్ బంక్లో ఇంధనం నింపించుకున్న అనంతరం బయటకు వచ్చిన ఓ మ్యాస్ట్రో ద్విచక్ర వాహనానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానికులు వెంటనే ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెట్రోల్ బంక్ బయట వాహనానికి మంటలు చెలరేయడంతో కొద్దిసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నిత్యహిగ్నం, దీక్షాహోమం, చతుర్స్నానార్చన అనంతరం తిథి మండల దేవతా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కపాలిని మాత, భగమాలిని మాత అలంకారాల్లో దర్శనమిచ్చేలాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కపాలిని మాత అసుర శక్తుల సంహారానికి ప్రతీకగా, భగమాలిని మాత సస్సానంతానం సౌభాగ్యాలను ప్రసాదించే దేవతగా భావిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించింది. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర మధ్య జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక భవిష్యత్ అంతా హైడ్రోజన్దే అని, రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలు తీసుకువచ్చామన్నారు. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత భారత్లోనే హైడ్రోజన్ రైలు ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు ఇది అని, ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లలో 2-4 కోచ్లు మాత్రమే ఉంటాయి. కానీ సోనీపట్ రైల్లో 10 కోచ్లున్నాయన్నారు ప్రధాని. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రైలు స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పెద్ద మొత్తంలో ధ్వంసమైపోయింది. లోపల ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించారు. এখানেই আর ছিল কতজন? ছিল 7 জন। 7 জন ছিল, 3 জন স্পটে মারা গেছে, আর বাকিদেরকে কোথায় নিয়ে যাওয়া হয়েছে? ప్రధాని మోదీ స్వయంగా రాసిన పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ద్వారా ఈ పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపనున్నారు. జూలై 18న జరగనున్న ఈ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా సమాచారం. భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయిగా భావిస్తున్న ఈ మిషన్ పై శాస్త్ర సాంకేతిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. From none other than our Honorable Prime Minister Narendra Modi ji, and reading this gives me goosebumps. He has written Vande Mataram, and all these cards are going to go to space on Vikram-1 Agaman mission, and very excited to send. ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త సంచలనాలకు కేంద్రమైన స్పేస్ ఎక్స్ సంస్థ కొత్త ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ, అత్యంత శక్తివంతమైన రాకెట్ గా పేరొందిన స్టార్షిప్
13వ టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం లాంచ్కు కొన్ని సెకండ్ల ముందు ఎవరూ ఊహించని విధంగా నిలిచిపోయింది. టెక్సాస్లోని బోకా చికా లాంచ్ ప్యాడ్ నుండి కౌంట్ డౌన్ చకచకా సాగుతున్న తరుణంలో రాకెట్ ఇంజన్లు మండడానికి కొన్ని సెకండ్ల ముందే అందులోని ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థ లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవెన్ టీవీ తెలుగు న్యూస్.